సాల్వా జుదుం అంటే ఏంటనంటే ఛత్తీస్గఢ్ డీజీపీ ఒక ప్రోగ్రామ్ తీసుకొని వచ్చారనమాట. ఆ ప్రోగ్రామ్ పేరే ఎస్పీఓ. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎస్పీఓ అని ఉంది చూడండి. దాని పేరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్. అంటే ట్రైబల్స్కే వెపన్స్ ఇచ్చి ఏమని చెప్పడం అంటే, నీకు ఎక్కడెక్కడైతే నక్సలైట్లు కనబడతారో, ఎక్కడెక్కడైతే నక్సలైట్ ఇన్ఫార్మర్లు కనబడతారో వాళ్ళని చంపేయండి. మీరు ఒక్కొక్క నక్సలైట్లు చంపేస్తే ఒక్కొక్కరికి ఇంత రివార్డ్ అని చెప్పిస్తాము అని చెప్పేసి, ఏమీ చదువు లేనటువంటి ట్రైబల్ పీపుల్కి, ఎలాంటి ట్రైనింగ్ లేనటువంటి ట్రైబల్ పీపుల్స్కి పోలీసే వెపన్స్ ఇచ్చి పోయి యుద్ధానికి పోయిరండి అని చెప్పడం జరిగిందనమాట. ఆ సిస్టమ్ పేరే సాల్వా జుదుం. ముఖ్యంగా దాంతవాడ, బస్తార్ ఈ రీజియన్లో, ఈ దండకారణ్య రీజియన్లో ఈ సాల్వా జుదుం అనే వ్యవస్థను తీసుకొని వచ్చారనమాట ఈ పర్టికులర్ ప్రాంతంలో. సో వీళ్ళకి ఏమైంది అని అంటే, ఏమి తెలియని 16 సంవత్సరాలు 15 సంవత్సరాల ట్రైబల్ యువకులు ఆ గన్స్ తీసుకొని వెళ్ళి ఎలా పడితే అలా విచ్చలివిడిగా వాళ్ళ ట్రైబల్స్ని బెదిరించడము, వాళ్ళ ట్రైబల్స్ ద్వారానే వాళ్ళ భూములను లాక్కోవడము, నక్సలైట్లను చంపడము. నక్సలైట్లను చంపితే ఊరుకుంటారా? మళ్ళీ నక్సలైట్స్ వచ్చేసి ఎవడరా ఇక్కడ ట్రైబల్ పీపుల్ మా నక్సలైట్ చంపిందని చెప్పేసి ఆ ట్రైబల్ ల్యాండ్ మీద, ఆ ట్రైబల్ తాండ మీద వాళ్ళు వారు ప్రకటించడము, వాళ్ళని చంపడము. సో ఇలా ఏమైంది అంటే, పోలీస్ అండ్ నక్సలైట్ మధ్యలో ఈ ట్రైబల్ శాండ్విచ్ అయిపోయారు అనమాట. ఎలాంటి సిస్టమ్ వల్ల అంటే, ఈ సాల్వా జుదుం వల్ల. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అంటే, ఈ సాల్వా జుదుం ఇల్లీగల్, ఎలాంటి ట్రైనింగ్ లేని, ఎలాంటి మెరిట్ లేనటువంటి వాళ్ళకి మీరు పిస్తోలు, మీరు గన్లు ఇచ్చి ఎలా చంపమని అంటారు, ఇది ఖచ్చితంగా వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, దిస్ ఇస్ ఖచ్చితంగా వయలేషన్ ఆఫ్ మెరిట్ అని చెప్పేసి సాల్వా జుదుంని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిమూవ్ చేయండి అని సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల సాల్వా జుదుం అనేది ఆగిపోయింది అనమాట. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, పోలీస్ డీజీపీ, పోలీస్ వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే, మనం వెళ్ళి నక్సలైట్లను చంపితే ఎదురు కాల్పులు జరుగుతున్నారు కాబట్టి, పోలీసులు చనిపోతున్నారు కాబట్టి, మనము ట్రైబల్ని పంపిద్దాము, ఆదివాసులను పంపిద్దాము. సో ఈ ఆదివాసులు నక్సలైట్ల మీద కాల్పులు జరుపుతారు, నక్సలైట్లు ఆదివాసుల మీద కాల్పులు జరుపుతారు కాబట్టి చచ్చిపోతే నక్సలైట్లు చనిపోతారు, లేకపోతే ఆదివాసులు చచ్చిపోతారు, కానీ పోలీసులు చచ్చిపోరు అనేటటువంటి కుటిలమైనటువంటి పద్ధతి ద్వారా ఏమీ చదవని, మెరిట్ లేని 16, 15, 14 సంవత్సరాల పిల్లలకి పిస్తోల్ ఇచ్చినటువంటి సిస్టమే సాల్వా జుదుం. థ్యాంక్స్ టు సుప్రీంకోర్ట్ దీన్ని క్యాన్సిల్ చేయమని చెప్పింది అనమాట. సో ఇది సాల్వా జుదుం. దీని పట్ల బూర్రా రాములు అనే ఒక యాక్టివిస్ట్ సాల్వా జుదుం వ్యతిరేకంగా పోరాటం చేశారు.